వాట్సాప్ గైస్, ఫ్రెండ్ ఒకటి ఫేస్బుక్లో అరే మూవీస్ మీద ఏదైనా రాయరా అన్నాడు. మంచి బీట్ దొరకలేదు, కానీ ఒక సీన్ రీక్రియేట్ చేద్దామని అనుకున్నాం. కల్కి మూవీ రేపటి కోసం అనే ఇంపార్టెన్స్ పోయిటరీలో పడుంటే ఎలా ఉండేది. నాలోని డైరెక్టర్కి ఇది ఒక చిన్న పదును పెట్టుకుని, హీస్ ఎ రెబల్, సో హీ సపోజ్ టు బ్రింగ్ రెవల్యూషన్, చైతన్యం కనుక తీసుకురావాలి అనుకునుంటే డైలాగ్ ఎలా ఉంటుంది? మీ అందరికీ ఎప్పుడు అర్థమవుతుంది, యుద్ధాలన్నీ అయిపోయాయి, దేవుడు ఒక్కడే. వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. ఇది లాస్ట్లో కమల్ హాసన్ మళ్ళీ రిఫర్ చేస్తారు. గొంతెత్తిన కవిత నాది, పలకలేని పదవు నాది, ఎంగిలి మెతుకులు మింగే వీధి కుక్క బ్రతుకు మనది. పుట్టుకనే శాసిస్తే మనమనుగడ ఉంటుందా, ఈ రోజే కనుమూస్తే రేపన్నది పుడుతుందా? చస్తూ బతుకుతున్న మీ అందరికీ ఇంకొకసారి గుర్తు చేస్తాను, మనం చేసే ఈ విప్లవం ఎవరి కోసమని. ఈ చీకటిని చీల్చి ఈ సంఖ్యలు తెంచే ఒక ఆశ కోసం, మన కన్నీళ్లు తుడిచి కష్టాలను తీర్చే ఒక చేయి కోసం, స్వాతంత్ర గాలితో ఎప్పటికీ అస్తమించని చిరునవ్వుని మన జీవితాల్లో ఉదయించేందుకు రానున్న వెలుగు కోసం, భవిత కోసం, ప్రగతి కోసం. ఆ రెబల్ రాజేంద్ర ప్రసాద్ చంపగానే జనాలు మొత్తం షాక్లో ఉంటారు. ఒక ఎలివేషన్ మధ్యలో పీక్లో ఆగిపోద్ది. వీళ్ళేమో గెలిచేస్తామని సంతోషంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఒక రక్తపు నిండిన పిడికిలి స్క్రీన్లోకి ఇట్లా వస్తుంది. రేపటి కోసం అని అరుస్తాడు రాజేంద్ర ప్రసాద్. అంతే, అక్కడి జనాల్లో కొంతమందికి ఒళ్ళు కక్కురు పడుస్తుంది. అక్కడెక్కడో మూలను స్టార్ట్ అవుతుంది రేపటి కోసం అని. ఒక్కడు, నలుగురు, 10 మంది, 50, వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి 100 మంది రేపటి కోసం అని అరుస్తూ స్టార్ట్ చేస్తారు. అఫ్కోర్స్ ఈ రెవల్యూషన్ వీళ్ళు ఇక్కడే ఆపేస్తారు. కానీ అగ్గి రాచుకుంది. ఇప్పుడు ఒక్కడొచ్చి నిప్పుకి దారి చూపిస్తే చాలు, అడవి తగలడిపోతుంది. ఎలివేషన్ ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలేమో, రెవల్యూషన్ రావాలంటే కవిత్వం ఉండాలి, అందులో తెలుగు పోయిటరీ. ఎట్లుంటుంది? రాకీ జార్డన్, ఐల్ సీ యు టుమారో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో.